కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ చేయడానికి కూడా ఒక అకౌంట్ కావాలి. ఆ అకౌంట్నే యూజర్ అకౌంట్ అంటాం. బట్ యూజర్ అకౌంట్ మీన్స్ మన కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ చేయడం కోసం మనకి ఒక పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి అంటే ఒక అకౌంట్ ఫార్మాట్లో వస్తున్నాయి. ఆ అకౌంట్నే యూజర్ అకౌంట్ అంటాం. ఓకే, యూజర్ అకౌంట్స్ టూ ఫార్మాట్స్ ఉంటాయి. ఏంటంటే అవి టూ టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, రెండవది లోకల్ యూజర్ అకౌంట్ లేకపోతే లిమిటెడ్ యూజర్ అకౌంట్, ఇంకొంతమంది స్టాండర్డ్ యూజర్ అకౌంట్ అని కూడా అంటారు. ఓకే, ఫస్ట్ యూజర్ అకౌంట్ అంటే డెఫినేషన్ రాసుకుందాం. ద అకౌంట్ which allows us to access the resources in the computer. అది డెఫినేషన్ యూజర్ అకౌంట్కి. యూజర్ అకౌంట్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద అకౌంట్ విచ్ అలౌస్ us to access the resources in the computer. ఓకే, సో అవి టూ టైప్స్ ఉంటాయి. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యూజర్ అకౌంట్స్. ఏంటో టూ టైప్స్ అంటే ఒకటి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, కొంతమంది గెస్ట్ అకౌంట్ అంటారు, కొంతమంది స్టాండర్డ్ యూజర్ అకౌంట్ అంటారు, కొంతమంది లిమిటెడ్ యూజర్ అకౌంట్ అంటారు. ఓకే, రెండు రాసుకుందాం. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, రెండవది గెస్ట్ అన్నా, లిమిటెడ్ అన్నా, లేదా స్టాండర్డ్ యూజర్ అకౌంట్ అన్నా. ఓకే, అడ్మినిస్ట్రేటర్, రెండవది గెస్ట్ లేదా లిమిటెడ్ లేకపోతే స్టాండర్డ్. ఓకే, గెస్ట్ అనే అకౌంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక టర్మ్ కంటిన్యూస్గా యూజ్ చేయాలి కదా. ఏంటి ఒక టర్మ్ అంటే కంటిన్యూస్గా యూజ్ చేసేది గెస్ట్ అనే టర్మ్ యూజ్ చేస్తాం కంటిన్యూస్గా. ఓకే, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, లిమిటెడ్ అకౌంట్. ఏంటి రెండింటి వేరియేషన్ అంటే మనం అకౌంట్ని యూజ్ చేసుకుని సిస్టంలో లాగిన్ అవుతాం. మనం లాగిన్ లాగౌట్. కంప్యూటర్ ఆన్ చేయడానికి స్టార్ట్అప్ షట్ డౌన్ అంటాం. ఓకే, ఒక మిషన్ని స్టార్ట్ చేయడానికి స్టార్ట్అప్ అంటాం, మిషన్ని ఆఫ్ చేయడాన్ని షట్ డౌన్ అంటాం. సో వన్స్ మిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అప్ అయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టంలో ఎంటర్ అవడానికి అంటే యాక్సెస్ చేయడం కోసం, ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ చేయడం కోసం, ఎంటర్ అవడం కోసం యూజర్ అకౌంట్ని యూజ్ చేస్తాం. ఆ యూజర్ అకౌంట్ని స్టార్ట్ చేసే ప్రాసెస్కి ఏమంటాం, లాగిన్ లాగ్ ఆఫ్ అంటాం. ఓకే, సో యూజర్ అకౌంట్ సంబంధించి టర్మ్స్ ఏముంటాయి అంటే లాగిన్ అండ్ లాగ్ ఆఫ్ అంటాం. కొంతమంది సైన్ ఇన్ సైన్ ఆఫ్ అంటారు, సైన్ ఇన్ సైన్ అవుట్ అంటారు. ఓకే, లాగిన్ లాగ్ అవుట్ అంటారు. డిఫరెంట్. ఓకే, అది ఒక మిషన్ సంబంధించి ఏమంటాం అంటే స్టార్ట్అప్ లేదా షట్ డౌన్ అంటాం. స్టార్ట్అప్ షట్ డౌన్ ఒక మిషన్ సంబంధించి. మిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అప్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అప్ అయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ చేయడం కోసం మన అకౌంట్ని యూజ్ చేసి లాగిన్ అవుతాం. ఓకే, లాగిన్ లాగ్ ఆఫ్ లేదా లాగిన్ లాగౌట్ అట్లా రకరకాలుగా యూజ్ చేస్తారు. సైన్ ఇన్ సైన్ అవుట్ అని కూడా యూజ్ చేస్తారు. ఓకే, సో రెండు టర్మ్స్. అయితే ఈ యూజర్ అకౌంట్స్ ఎప్పుడు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అంటే మన అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే టైంలోనే ఒక టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ అయిపోతాయి డిఫాల్ట్గా. మీరు చేయకపోయినా డిఫాల్ట్ క్రియేట్ అయిపోతాయి. అవి ఒకటి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, ఒకటి గెస్ట్ అకౌంట్ డిఫాల్ట్ క్రియేట్ అయిపోతాయి. మనకి విండోస్ 7 దగ్గర నుంచి ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది డిఫాల్ట్గా, అది అడ్మినిస్ట్రేటర్. కానీ అడ్మినిస్ట్రేటర్ పేరుతో ఒక అకౌంట్ ఉంటుంది, అది డిజేబుల్ ఉంటుంది డిఫాల్ట్గా. విండోస్ 7 నుంచి అడ్మినిస్ట్రేటర్ పేరుతో ఒక అకౌంట్ ఉంటుంది, డిఫాల్ట్గా డిజేబుల్ ఉంటుంది. మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ఫినిషింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఆ టైంలో ఒక నేమ్ ఇమ్మంటుంది. ఆ నేమే యూజర్ అకౌంట్. మీరు అక్కడ ఏ నేమ్ ఇస్తారో అదే యూజర్ అకౌంట్ అనమాట అక్కడ. ఓకే, మీరు లాగిన్ అయిన ప్రతిసారి ఆ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ నేమ్ మీద క్లిక్ చేసి లాగిన్ అనగానే ఆటోమేటిక్గా మీ అకౌంట్తో లాగిన్ అవుతున్నారు మీరు. ఫర్దర్గా మీరు ఎన్ని అకౌంట్స్ అని మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు చూద్దాం అకౌంట్స్. సో గో టు కంట్రోల్ ప్యానల్ యాక్సెస్ చేయాలి. రన్లోకి వెళ్ళి కంట్రోల్ అని టైప్ చేయండి, లేకపోతే కంట్రోల్ ప్యానల్ డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు. స్టార్ట్ ప్యానల్ కూడా ఉంటుంది. సో కంట్రోల్ ప్యానల్ షేర్ అయింది కదా, మీ అందరికీ కనిపిస్తుంది కదా కంట్రోల్ ప్యానల్. ఇందులో యూజర్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. యూజర్ అకౌంట్స్ క్లిక్ చేస్తే డిఫాల్ట్గా తోషిబా అనే పేరుతో ఒక అకౌంట్ ఉంది. అదేంటి లోకల్ అకౌంట్. ఈ లోకల్ అకౌంట్ అంటే ఏంటి మళ్ళీ చెప్తాను మీకు. ఈ టర్మ్ వదిలేసాను ప్రస్తుతానికి. ఒక 10-15 మినిట్స్లో చెప్తా ఈ టర్మ్ గురించి. కిందది టైప్ ఆఫ్ అకౌంట్ అనమాట, అడ్మినిస్ట్రేటర్ అది. ఓకే, పైన యూజర్ నేమ్, మధ్యలో లోకల్ అకౌంట్ అని స్పెసిఫై చేస్తుంది. లోకల్ అకౌంట్ గురించి మీకు 10 నిమిషాల తర్వాత చెప్తాను.
అడ్మినిస్ట్రేటర్ అనేది ఏంటంటే టైప్ ఆఫ్ యూజర్ అకౌంట్ అనమాట. ఏదర్ లిమిటెడ్ యూజర్ ఉంటుంది లేదా అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ మోర్ యూజర్ అకౌంట్స్, వాట్ టు డూ, మేనేజ్ అదర్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ ఏ న్యూ యూజర్ ఇన్ పీసీ సెట్టింగ్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది ఒక ప్రాసెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఓకే, యాడ్ అన్ అకౌంట్. ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే విండోస్ 8 నుంచి ఇది ఒక ఆప్షన్ పెట్టాడండి. విండోస్ 8కి ముందు ఈ ఆప్షన్ లేదు. అంటే ఏంటంటే మీరు ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ని దీంతో మెర్జ్ చేసేయచ్చు. అంటే మైక్రోసాఫ్ట్ మెయిల్ ఐడి ఉంటుంది చూసారా, అది దీంతో మెర్జ్ చేసేయచ్చు. మెర్జ్ చేసినప్పుడు మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి డెస్క్టాప్ కూడా లాగిన్ అయిపోతుంది. మీ మెయిల్ బాక్స్కి ఓకే అదే యూజర్ ఐడి పాస్వర్డ్, మీ డెస్క్టాప్ కూడా అదే యూజర్ ఐడి పాస్వర్డ్. అలా వద్దు, నాకు వేరుగా కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, సైన్ ఇన్ వితౌట్ ఏ మైక్రోసాఫ్ట్ అకౌంట్. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు లోకల్ అకౌంట్కి వెళ్ళండి. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి. ఓకే, క్రియేట్ చేద్దాం యూజర్ అకౌంట్ ఒకటి. ఎలా క్రియేట్ చేద్దాం, రవి అని పేరు క్రియేట్ చేస్తాం. ఫస్ట్ రవి పాస్వర్డ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీ ఇష్టం. పాస్వర్డ్ ఇవ్వట్లేదు నేను ఇప్పుడు. నెక్స్ట్, సో లోకల్ అకౌంటా, లోకల్ అకౌంట్. ఓకే, సో చైల్డ్ కావాలి, చైల్డ్ విండోస్ 8లో స్పెసిఫిక్గా వచ్చినాయి ఆప్షన్స్ అనేవి. ఓకే, ఫినిష్ చేసేయండి. ఓకే, ఒక అకౌంట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. క్రియేట్ అయిపోయింది చూడండి. ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ వచ్చేద్దాం. చూడండి, రవి అనేది ఒక అకౌంట్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో రవి అనేది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కాదు, డిఫాల్ట్గా లోకల్ లిమిటెడ్ యూజర్ అకౌంట్ అనమాట. మీకు అడ్మినిస్ట్రేటర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ అడ్మినిస్ట్రేటర్, దిస్ ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్కి మామూలు యూజర్కి ఏంటి డిఫరెన్సెస్ ఉంటాయంటే, అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయితే మీ సిస్టంలో ఎలాంటి టాస్క్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఏదైనా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు, ఏదైనా ఫైల్ని కాపీ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. ఓకే, వీటిని ఏమంటామంటే సిస్టమ్ వైడ్ చేంజెస్ అంటాం. ఆ సిస్టమ్ వైడ్ చేంజెస్ అన్ని బై లాగిన్ అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ యూ క్యాన్ డూ. సిస్టమ్ ముందు ఎవరు కూర్చొని వాడుతున్నారు అది ఇంపార్టెంట్ కాదు, ఏ అకౌంట్తో వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఏ అకౌంట్తో వాడుతున్నారు, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో వాడుతున్నారు అనుకోండి, సిస్టంలో మీరు ఏదైనా చేయొచ్చు మీరు. అంటే సిస్టమ్ వైడ్ చేంజెస్ మీరు చేయొచ్చు. సిస్టమ్ వైడ్ చేంజెస్ అంటే ఏంటి రాస్తాను చూడండి ఒకసారి. సో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో లాగిన్ మీరు ఏం చేయొచ్చు అంటే ప్లీజ్ యాడ్ అంటున్నారేంటి, మెసేజ్ చేస్తున్నారు కొంతమంది. లాక్ అయింది అకౌంట్, అమౌంట్ మీటింగ్ లాక్ అయిందా? ఒక నిమిషం అండి, లింక్ ఫార్వర్డ్ చేద్దాం. So by login administrator account, you can do system wide changes. By login with the administrator account, you can make system wide changes. System wide changes అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఒకటి, you can install or uninstall any ఎందుకులండి ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్, ప్రోగ్రామ్స్. ఓకే, రెండవది you can make changes of other user accounts.
అంటే అదర్ యూజర్ అకౌంట్స్ ఇంకొక యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా, యూజర్ అకౌంట్ డిలీట్ చేయాలన్నా చేయొచ్చు. తర్వాత యూ కెన్ క్రియేట్, మోడిఫై అండ్ డిలీట్ ఎనీ ఫైల్స్ అండ్ ఎనీ డేటా. ఎనీ ఫైల్స్ అనండి సరిపోతుంది. ఓకే, ఎనీ ఫైల్స్ అండ్ ఆప్షన్స్ అందాం. ఆప్షన్స్ మీన్స్ కంట్రోల్ ప్యానల్ యాక్సెస్ చేయటం, ఇంటర్నెట్ యాక్సెస్ చేయటం, ఇంకొకళ్ళకి ఆ ఇంటర్నెట్ ఆ పర్మిషన్స్ రిమూవ్ చేయటం, ఇలాంటివన్నీ అనమాట. ఇలాంటివన్నీ చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ చేంజ్ యూజర్స్ పాస్వర్డ్స్, అదర్ యూజర్స్ పాస్వర్డ్స్. ఇంకా మోడిఫై కింద వస్తుంది కదా, అదర్ యూజర్స్ పాస్వర్డ్స్ మోడిఫై కింద వస్తుంది, కానీ సపరేట్గా రాస్తున్నానంటే కొంచెం వాల్యూ ఉందని అన్నమాటకి. ఓకే, సో ఇవి అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యి మనం చేయగలిగిన. అంటే మనం చేయలేదంటే ఏమి లేదు. సిస్టంలో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో లాగిన్ అయితే మనం ఎలాంటి మోడిఫికేషన్ అయినా చేయొచ్చు, ఎలాంటివన్నీ డిలీట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, వాట్ ఎవర్ మేబీ యూ కెన్ డూ. అయితే లిమిటెడ్ యూజర్తో లాగిన్ అయ్యారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? లిమిటెడ్ యూజర్తో లాగిన్ అయితే మీకు సంబంధించిన, అంటే ఆ యూజర్ సంబంధించిన పాస్వర్డ్ మాత్రమే మార్చుకోవచ్చు. ఓకే, రాసాను చూడండి. బై లాగిన్ ఏ లిమిటెడ్ యూజర్ అకౌంట్ యూ కెన్ రాస్తాను చూడండి వరుసగా. ఒకటి, యూ కెన్ అంటే పైన రాసా కదా, ఆల్రెడీ ఇక్కడ రాయట్లేదు. మోడిఫై అందాం. మోడిఫై యువర్ ఫైల్స్ ఓన్లీ. మోడిఫై యువర్ పాస్వర్డ్ ఓన్లీ. ఓకే, వేరే అకౌంట్ పాస్వర్డ్స్ మార్చలేరు. మోడిఫై యువర్ వాల్పేపర్, స్క్రీన్ సేవర్, లైక్ వాళ్ళే మాత్రం మార్చగలుగుతారు. అతను డెస్క్టాప్ సెట్టింగ్స్ మాత్రం మార్చగలుగుతాడు ఓన్లీ. ఓకే, అతనే మాత్రం మార్చగలుగుతాడు, అన్ని మార్చలేడు. ఓకే, సో లిమిటెడ్ యూజర్తో లాగిన్ అయితే ఏంటి, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో లాగిన్ అయితే ఏంటి అనేది ఇది డిఫరెన్సెస్. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే VMwareలో చూడొచ్చు. VMwareలో చూద్దాం ఒకసారి. మనం సవర్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫాల్ట్గా క్రియేట్ చేసే అకౌంట్స్ అన్నీ కూడా లిమిటెడ్ యూజర్ అకౌంట్స్ వస్తాయి. ఓకే, కాపీ మీటింగ్ లాక్ అయిందండి. అందుకే అండి, తక్కువ మంది ఉన్నారు. మీటింగ్ లాక్ అయింది, సారీ. ఓకే, సో VMware ఓపెన్ చేసాం కదా. సో ఇక్కడ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం మనం. విండోస్ XPలో అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ టైప్ చేయండి. రన్లో కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లాసిక్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఆప్షన్స్ మీకు నీట్గా వస్తాయి. యూజర్ అకౌంట్స్కి వెళ్ళండి. యూజర్ అకౌంట్స్లో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం డొమైన్ యూజర్తో లాగిన్ అవుతున్నాం, అందుకే మీకు ఆప్షన్ డిఫరెంట్గా వచ్చింది. అందుకే మనం ఒకసారి లాగౌట్ చేసి లోకల్ అకౌంట్తో లాగిన్ అవుతాం. లాగ్ ఆఫ్. ఈ సిస్టంలో లోకల్ యూజర్ పేరు యూజర్, ఐ థింక్ యూజర్, పాస్వర్డ్ ఏం లేదా ఆ అకౌంట్కి. సో లోకల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం. సో కంట్రోల్ ప్యానల్కి వెళ్ళండి. కంట్రోల్ ప్యానల్, యూజర్ అకౌంట్స్. ఇందాక మనకి ఓపెన్ చేయగానే వేరే మెసేజ్ వచ్చింది మనకి, అవునా? సో ఇక్కడ డొమైన్లోకి వచ్చేసాం కాబట్టి మనకు కొంచెం ఆప్షన్స్ డిఫరెంట్గా వస్తాయి. అదే డొమైన్ వెళ్ళామనుకోండి వేరేలాగా వస్తాయి ఆప్షన్స్. ఒకసారి డొమైన్ నుంచి బయటకు వచ్చేసి ఆప్షన్స్ క్రియేట్ చేద్దాం. మళ్ళీ డొమైన్లోకి అట్లాగా జాయిన్ చేస్తాం కాబట్టి మళ్ళీ చూద్దాం. ఓకే, డొమైన్లో నుంచి తీసేద్దామా. మన డొమైన్లోకి ఎట్లా ఎంటర్ అయ్యామన్నా,
మై కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కంప్యూటర్ నేమ్, చేంజ్. ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకుని డొమైన్ నేమ్ ఇచ్చి మోర్లో కూడా డొమైన్ నేమ్ ఇచ్చాం మనం. సో 2 రిమూవ్ చేసేద్దాం. 2 రిమూవ్ చేసేసి వర్క్ గ్రూప్ అని టైప్ చేద్దాం. వర్క్ గ్రూప్ అని టైప్ చేద్దాం. ఓకే అనగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది. ఎందుకంటే బయటకు వచ్చేస్తున్నాం కదా, వితౌట్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ నోబడీ కెన్ మేక్ ద చేంజెస్. అడ్మినిస్ట్రేటర్ ఎన్ పక్కన అయిపడలేదు. పాస్వర్డ్ MIT@123. If everything is correct means computer will design from domain. ఇది XP1 చేస్తాను, XP2 ఇంకా చేయట్లేదు. XP2 ఆల్రెడీ డొమైన్లో ఉంది, ఇంకా ఇది డొమైన్లో ఉంది ఇంకా. ఓకే, యూజర్ 2 లాగిన్ ఇందులో ఫస్ట్ లోకల్ యూజర్స్ చూసిన తర్వాత అసలు యూజర్ అకౌంట్స్ టైప్ చూద్దాం. సో చూడండి, వెల్కమ్ టు ద వర్క్ గ్రూప్ అని చెప్తుంది చూడండి. డొమైన్ నుంచి బయటకు వచ్చేసింది ఇప్పుడు. సో వర్క్ గ్రూప్లోకి వచ్చేసింది. సో డిఫాల్ట్ స్టేటస్ వర్క్ గ్రూప్ అయితే మనం దాన్ని మాడిఫై చేసి క్లయింట్గా జాయిన్ చేసాం. మళ్ళీ తర్వాత వర్క్ గ్రూప్లో తీసుకొచ్చాం. పాస్వర్డ్ ఏం లేదు. ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ లేవు, కనిపించదు ఇప్పుడు. ఎందుకంటే మనం డొమైన్ నుంచి బయటకు వచ్చేసాం కదా. డొమైన్లో ఉంటే కనుక మనకి ఆప్షన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ డొమైన్ నేమ్ కనిపించేది. ఇప్పుడు డొమైన్ నేమ్ కనిపించట్లేదు, ఎందుకంటే వర్క్ గ్రూప్లోకి వచ్చేసాం కాబట్టి. సో గో టు కంట్రోల్ ప్యానల్ అగైన్, యూజర్ అకౌంట్స్కి వెళ్ళండి. సో డిఫాల్ట్గా ఇలా వస్తుంది అన్నమాట, యూజర్ అకౌంట్స్ అనే ఆప్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా యూజర్ అనే పేరుతో ఒక అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, గెస్ట్ అకౌంట్ డిజేబుల్లో ఉంది చూడండి. సో డిఫాల్ట్ క్రియేట్ అయ్యే అకౌంట్స్ ఇవి. యూజర్ అనే పేరుతో ఒక అకౌంట్ ఉంది, గెస్ట్ అనే పేరుతో ఒక అకౌంట్ ఉంది. ఓకే, ఇంకో అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ ఏ న్యూ అకౌంట్. సో ఏం పేరుతో ఇద్దాం, రాజు అని ఇస్తున్నాను. నెక్స్ట్ అంటున్నాను. మీకు ఏ అకౌంట్ కావాలని చెప్తాను చూడండి. కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కావాలా, లిమిటెడ్ అకౌంట్ కావాలా? సో లిమిటెడ్ అకౌంట్ మీన్స్ లిమిటెడ్ అకౌంట్ డెఫినేషన్ ఇదే ఇంకా. ఓకే, చేంజ్ ఆర్ రిమూవ్ యువర్ పాస్వర్డ్ ఓన్లీ, చేంజ్ యువర్ పిక్చర్, థీమ్ అండ్ అదర్ డెస్క్టాప్ సెట్టింగ్స్. ఇవి మాత్రమే. వ్యూ ఫైల్స్ యూ క్రియేటెడ్, వ్యూ ఫైల్స్ ఇన్ ద షేర్ డాక్యుమెంట్స్ ఫోల్డర్, ఇవి మాత్రం చేయగలరు. అదే అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అయితే క్రియేట్, చేంజ్ అండ్ డిలీట్ అదర్ అకౌంట్స్, మేక్ సిస్టమ్ వైడ్ చేంజెస్, ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్సెస్ ఆల్ ఫైల్స్. ఇవన్నీ చేయొచ్చు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో లాగిన్ అయితే. అదే లిమిటెడ్ అకౌంట్తో లాగిన్ అయితే చేయలేరు. సో నేను ఒకసారి లిమిటెడ్ అకౌంట్తో క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అకౌంట్. సో రాజు అనే పేరుతో లిమిటెడ్ అకౌంట్ క్రియేట్ చేశాను. ఐ డెంట్ సెట్ ద పాస్వర్డ్, నేను పాస్వర్డ్ కూడా సెట్ చేయలేదు ఇంకా. అవునా? సో చూడండి, సిస్టమ్ వైడ్ చేంజెస్లో ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. సో డేట్ అండ్ టైం ఎంత ఉంది ప్రజెంట్? ఇప్పుడు 5:24 ఉంది. ఒకసారి సిస్టమ్ టైం మార్చడానికి ట్రై చేస్తున్నాను. నేను ప్రజెంట్ ఏ అకౌంట్తో లాగిన్ అయ్యాను? యూజర్ అనే అకౌంట్తో లాగిన్ అయ్యాను. యూజర్ అనే అకౌంట్ ఏంటి? అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కదా. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, యూజర్ అనే అకౌంట్ చూస్తారా ఒకసారి? చూడండి, యూజర్ అనే పేరుతో ఉన్న అకౌంట్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్, రాజు అనే పేరుతో ఉన్న అకౌంట్ లిమిటెడ్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ నేను డేట్ అండ్ టైం మార్చాలి అనుకుంటే ఐ కెన్ మేక్ ద చేంజెస్ చేయొచ్చు. డేట్ అండ్ టైం మారుస్తాను చూడండి. 5:24 PM బదులు AM ఇచ్చాను. మాడిఫై అయిందా? అయింది చూడండి. మాడిఫై అయిపోయిందిగా, సిస్టమ్ టైం కూడా AM గా మారిపోయింది అక్కడ. అయితే నేను రాజు అనే అకౌంట్తో లాగిన్ అనుకోండి, ఐ కెనాట్ మేక్ ఇట్. రాజు అనే అకౌంట్ ఏంటి? లిమిటెడ్ అకౌంట్. సో ఒకసారి రాజు అనే అకౌంట్తో లాగిన్ అయ్యి చూద్దాం చూడండి. రాజు కూడా పాస్వర్డ్ సెట్ చేయలేదు, కానీ ఇంకా పాస్వర్డ్ సెట్ చేయలేదు. రాజు అనే అకౌంట్తో లాగిన్ అయ్యాను. యూ కెన్ చెక్ నౌ. సో చూడండి ఏముంటుందో. క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేస్తే ఒక వెంటనే ఏమని చెప్తుంది చూడండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే వాట్ ఇట్ సెయింగ్ యూ డు నాట్ హ్యావ్ ప్రాపర్ ప్రివిలేజెస్ లెవెల్ టు చేంజ్ ద సిస్టమ్ టైం. ఓకే, సిస్టమ్ టైం చేంజ్ చేయడానికి పర్మిషన్ లేదు. ఎందుకని? రాజు ఈజ్ లిమిటెడ్ యూజర్ అకౌంట్. మీకు అర్థమైంది. ఇప్పుడు లిమిటెడ్ యూజర్ అకౌంట్స్తో లాగిన్ అయితే మన సిస్టమ్ వైడ్ చేంజెస్ చేయలేం. ఏదైనా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాలన్నా కుదరదు. ఇలాంటి చేంజెస్ అన్ని చేయాలంటే ఎవరు చేయాలి? అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో లాగిన్ చేయాలి. ఓకే, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో లాగిన్ మాత్రమే చేయాలి. బై లాగిన్
లిమిటెడ్ యూజర్ అకౌంట్ యూ కాన్ మేక్ సిస్టమ్ వైడ్ చేంజెస్. మీ వాల్పేపర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ప్రాపర్టీస్కి వెళ్ళటం, డెస్క్టాప్ వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇది పాత ఆపరేటింగ్ సిస్టమ్, బట్ మనకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఓల్డర్ వెర్షన్స్ మీద నేర్చుకుంటున్నాం ప్రజెంట్ అంతే. సో చిన్న చిన్న మార్పులు ఉంటాయి లేటర్ వెర్షన్స్లో అంతే, అంత మించి వేరియేషన్ ఏం లేదు. సో మార్చగలిగాం కదా. సో డెస్క్టాప్ మీద డేటా పెట్టుకోవాలనుకుంటే యూ కెన్ సెట్ ద డేటా. వాట్ డాక్యుమెంట్ పెడుతున్నాను, టెస్ట్ ఫైల్ అని పెట్టాను. దీనిలో కంటెంట్ రాసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. మీ డెస్క్టాప్ మీద డేటా మీ ఇష్టం. ఓకే, కంటెంట్ కూడా ఉంది తెలుపు. బట్ వెళ్ళి సీలో ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే మీరు చేయలేరు. కావాలంటే చూద్దామా? సి ఓపెన్ చేసి ఏదన్నా ఫైల్ క్రియేట్ చేయాలంటే యూ కెనాట్ మేక్ ఇట్. ఏమంటాం చూడండి, యాక్సెస్ ఇస్ డినైడ్, అనేబుల్ టు క్రియేట్. ఎందుకంటే మీరు లాగిన్ అయింది లిమిటెడ్ యూజర్ అకౌంట్. మీ డెస్క్టాప్ మాత్రం మీరు యాక్సెస్ చేయగలరు, మిగతా డేటా మీరు యాక్సెస్ చేయలేరు. ఓకే, సో ఈ డెస్క్టాప్ ఎక్కడ ఉంటుంది ఫోల్డర్ పరంగా చూడాలనుకుంటే ఏ యూజర్కి ఆ యూజర్ పేరుతో డాక్యుమెంట్స్ అండ్ సెట్టింగ్స్ ఫోల్డర్లో ఉంటుందన్నమాట. సో మనం లాగిన్ అయింది ఏ యూజర్ అకౌంట్ ఇప్పుడు రాజు అకౌంట్తో. సో రాజు అకౌంట్ సెట్టింగ్స్ అని ఇందులో ఉంటాయి అనమాట. దీని యూజర్ ప్రొఫైల్ అంటారు దాన్ని, ఆ యూజర్ ప్రొఫైల్ అనమాట. డెస్క్టాప్ క్లిక్ చేస్తే డెస్క్టాప్ మీద డేటా కనిపిస్తుంది. ఓకే, సో ఏ యూజర్కి ఆ యూజర్ సపరేట్గా ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఒకసారి లాగ్ ఆఫ్ అయ్యి అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అవుతాం. ఒకసారి డేట్ టైం మాడిఫికేషన్ మళ్ళీ చెక్ చేద్దాం. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఏది? యూజర్ 1 కదా. యూజర్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ యూజరే కదా. సో రాజు అనే అకౌంట్ అంటే లిమిటెడ్ యూజర్ అకౌంట్ లాగానే మనం సిస్టమ్ టైం మాడిఫై చేయలేము. ఇప్పుడు మాడిఫై చేయగలేము చూడండి, ఓపెన్ అయిపోయింది చూడండి ఇప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు లాగిన్ అయింది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో. పిఎం చేంజ్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, అర్థమైందా? ఇంకా ఇలాగే అన్ని చెక్ చేసుకోవచ్చు మీరు. ఏదైనా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం చేసి చెక్ చేసుకోవచ్చు. ఐపీ అడ్రస్ మార్చి చెక్ చేసుకోవచ్చు. సో ఐపీ అడ్రస్ మార్చాలన్నా కూడా లిమిటెడ్ యూజర్ చేయలేడు, అడ్మినిస్ట్రేటర్ అకౌంటే చేయగలుగుతాడు. ఓకే, సో దిస్ ఇస్ ద వే వీ కెన్ డిఫైన్ ద యూజర్ అకౌంట్స్. యూజర్ అకౌంట్స్ గురించి ఇలా చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఎనీ డౌట్స్? అర్థమైందండి యూజర్ అకౌంట్స్ గురించి? సో దిస్ ఇస్ అబౌట్ యూజర్ అకౌంట్స్ అండి. నెక్స్ట్ ఇంకో టాపిక్లోకి వెళ్దాం. ఇంకో టాపిక్ ఏంటంటే ఇందాక మనకు ఒక లోకల్ అకౌంట్ అని కనిపించింది కదా, దాని గురించి చూద్దాం మనం. ఓకే, సో వెన్ యూ కమింగ్ టు డొమైన్, మన డొమైన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి అగైన్ యూజర్ అకౌంట్స్ 2 రకాలు ఉన్నాయి. ఏంటవి అంటే వెన్ యూ కమింగ్ టు డొమైన్ దేర్ ఆర్ 2 types of accounts. Again, ఏంటో 2 types of accounts అంటే ఒకటి డొమైన్ యూజర్ అకౌంట్, రెండవది లోకల్ యూజర్ అకౌంట్. సో ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే డొమైన్ కంట్రోలర్ ఒకేషన్ క్రియేట్ చేశారో అప్పుడు ఆ అకౌంట్ని డొమైన్ యూజర్ అకౌంట్ అంటాం. ఎందుకంటే ఆ డొమైన్లో ఉన్న ఏ కంప్యూటర్లో అయినా సరే ఆ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో వాట్ ఈస్ డొమైన్? ఫస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాను డొమైన్ అంటే ఏంటో. డొమైన్ అంటే ఏంటి? అదొక ఎన్విరాన్మెంట్. డొమైన్ మీన్స్ అదొక ఎన్విరాన్మెంట్. దాని డొమైన్ కంట్రోలర్, దాని కాంటెంట్ క్లయింట్స్ అన్ని కలిపి డొమైన్ అంటాం. సో డొమైన్ అనేది ఫిజికల్, లాజికల్? డొమైన్ ఇస్ లాజికల్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అందులో ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ లాజిక్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ సవర్క్ల నెట్వర్క్ గురించి చెప్పుకునేటప్పుడు. సో డొమైన్ కంట్రోల్ అంటే ఫ్యామిలీ హెడ్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరెవరికి ఏం కావాలో అందరి గురించి ఫ్యామిలీ హెడ్ తెలుసు. ఓకే, ఫ్యామిలీ హెడ్ లాంటిది డొమైన్ కంట్రోలర్. మిగతావన్నీ మెంబర్స్ అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ లాంటివి ఇక్కడ క్లయింట్స్ అనమాట. అర్థమైందా? సో మొత్తం కలిపి ఏమంటున్నాం? ఫ్యామిలీ అంటున్నాం. సో డొమైన్ కంట్రోలరు, క్లయింట్స్ అన్ని కలిపి డొమైన్ అంటున్నాం. ఫ్యామిలీ హెడ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిపి ఫ్యామిలీ అంటున్నాం. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే, సో మీరు ఎప్పుడైతే డొమైన్ కంట్రోలర్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారో ఆ అకౌంట్ని డొమైన్ యూజర్ అంటాం. డొమైన్ యూజర్ అకౌంట్ ప్రివిలేజ్ ఏంటంటే యూజింగ్ దట్ అకౌంట్ యూ కెన్ లాగిన్ ఆన్ ఎనీ కంప్యూటర్ విత్ ఇన్ ద డొమైన్. ఆ డొమైన్లో మీకు లాగిన్ పర్మిషన్ డిఫాల్ట్గా ఉంటుంది. కావాలంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు, పర్మిషన్ని
మనం డినై చేసి వేరే పర్టికులర్ కంప్యూటర్ లాగిన్ అవ్వకూడదు అనుకుంటే అవ్వకుండా చేయొచ్చు. బై డిఫాల్ట్ యూజింగ్ ఏ డొమైన్ యూజర్ అకౌంట్ ఎవ్రీ కంప్యూటర్ యూ కెన్ లాగిన్ విత్ ఇన్ ద డొమైన్. అర్థమైందా? లోకల్ యూజర్ అకౌంట్ అంటే డొమైన్ కంట్రోల్లో కాకుండా ఇంకేమున్నాయి? క్లయింట్స్ ఉన్నాయి, లేకపోతే వర్క్ గ్రూప్స్ ఉన్నాయి. అవేగా ఉన్నాయి. క్లయింట్లో కానీ వర్క్ గ్రూప్లో కానీ క్రియేట్ చేసే అకౌంట్ని లోకల్ యూజర్ అకౌంట్ అంటాం. ఓకే, సో డొమైన్ యూజర్ అకౌంట్లో డొమైన్ అడ్మినిస్ట్రేటర్ ఉంది, డొమైన్ లిమిటెడ్ యూజర్ అకౌంట్స్ ఉన్నాయి. సో అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఎప్పుడైతే డొమైన్ జాయిన్ చేస్తారో, డొమైన్ కంట్రోల్ ప్రమోట్ చేస్తారో, మీరు అప్పుడు క్రియేట్ చేసుకునే అకౌంట్ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. ఇంకా రిమైనింగ్ వచ్చే అన్ని కూడా లిమిటెడ్ అకౌంట్సే. బట్ అన్లైక్ లోకల్ యూజర్ అకౌంట్స్ మీరు ఎన్ని కావాలంటే అన్ని అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డొమైన్ కంట్రోల్ అలా కుదరదు. ఇంకొక ఎంప్లాయీకి పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, మైగ్రేట్ చేయొచ్చు పర్మిషన్స్ని దాన్ని ఏమంటాం, ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే, సో డొమైన్ యూజర్ అకౌంట్లో కూడా అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉంది అండ్ లిమిటెడ్ అకౌంట్ ఉంది, అడ్మిన్ ఉంది అండ్ లిమిటెడ్ అకౌంట్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. సేమ్ లోకల్ యూజర్ అకౌంట్లో కూడా ఉన్నాయి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, డొమైన్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు, డొమైన్ లిమిటెడ్ యూజర్ ఉన్నాడు, లోకల్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు, లోకల్ లిమిటెడ్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ నా దగ్గర ఇదేమో ప్రెసెంట్ మనం వాడుతున్న మిషన్ ఏంటిది, ఎక్స్పీ. ఇది XP1 అంటే ఇది వర్క్ గ్రూప్లో ఉంది. మనం క్లయింట్ నుంచి డిజైన్ చేసి వర్క్ గ్రూప్లో పెట్టాం. చెక్ చేస్తారా ఒకసారి? అలా చెక్ చేయాలి. మై కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కంప్యూటర్ నేమ్ చేంజ్, స్టేటస్ చెప్పేసి చూడండి, ఇది వర్క్ గ్రూప్లో ఉంది. సో ఇక్కడ క్రియేట్ చేసే అకౌంట్ని లోకల్ యూజర్ అకౌంట్స్ అంటాం. సో లోకల్ యూజర్ అకౌంట్తో ఆ పర్టికులర్ కంప్యూటర్లో మాత్రం లాగిన్ అవ్వచ్చు. మీరు ఎక్కడైతే యూజర్ అకౌంట్ క్రియేట్ చేశారో ఆ కంప్యూటర్లో మాత్రమే లాగిన్ అవ్వగలుగుతారు. ఓకే, ఇంకో చోట లాగిన్ అవ్వలేరు. అర్థమైందా? బట్ డొమైన్ యూజర్తో అయితే కనుక ఆ డొమైన్లో ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అలాగే చేశాను నేను ఆల్రెడీ. మా సర్వర్ 2003తో ఇక్కడ సర్వర్ 2003లో అంటే డొమైన్ కంట్రోల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసాం. ఇక్కడ క్రియేట్ చేసిన అకౌంట్తో ఇక్కడ లాగిన్ అయ్యాం, ఇక్కడ లాగిన్ అయ్యాం. యూజర్ 1 ఎక్కడ లాగిన్ అయ్యాం, యూజర్ 2 ఎక్కడ లాగిన్ అయ్యాం. దట్ షుడ్ బి ద డిఫరెన్స్. ఓకే, ఒకసారి మరి డొమైన్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసి చెక్ చేద్దామా? మళ్ళీ దీన్ని డొమైన్గా జాయిన్ చేద్దామా? డొమైన్లోకి జాయిన్ చేద్దామా? డొమైన్లో జాయిన్ చేయడం అంటే ఎలా జాయిన్ అవుతుంది? స్టేటస్ ఏమవుతుంది? క్లయింట్ అవుతుంది. ఓకే, క్లయింట్ అవ్వాలంటే వాట్ షుడ్ బి ద ప్రొసీజర్? నిన్న ఫాలో అయ్యామా? సేమ్ అదే ప్రొసీజర్, వేరే ప్రొసీజర్ అంటే ఏం లేదు, ఒకటే ప్రొసీజర్. మై కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సిస్టమ్ ప్రాపర్టీస్ అంటాం. కంప్యూటర్ నేమ్ క్లిక్ చేయండి, చేంజ్ క్లిక్ చేయండి, డొమైన్ సెలెక్ట్ చేయండి, డొమైన్ నేమ్ ఇవ్వండి. డొమైన్ నేమ్ ఏంటి? airtel.com. మోర్ వెళ్ళండి, ఇక్కడ కూడా airtel.com ఇవ్వండి. ఓకేనండి, ఓకేనండి. అడ్మినిస్ట్రేటర్ అని ఇవ్వండి, యూజర్ నేమ్, పాస్వర్డ్, డొమైన్ పాస్వర్డ్ ఇవ్వండి. సో వెల్కమ్ టు ద ఎయిర్టెల్ డొమైన్. రీస్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు దీన్ని. రీస్టార్ట్ చేస్తే చేంజెస్ అప్లై అవుతాయి, లేకపోతే అవ్వవు. సో నేను డొమైన్ కంట్రోల్ ప్రమోట్ చేయడం చూసాం కదా, మరి డొమైన్ కంట్రోల్ నాకు వద్దు తీసేయాలనుకుంటే, డొమైన్ కంట్రోల్ నాకు అక్కర్లేదనుకుంటే, మనం డొమైన్ కంట్రోల్ ప్రమోట్ చేయడం కోసం ఏం చేసాం? డీసీ ప్రమో అని కమాండ్ ఇచ్చి మనం ప్రమోషన్ స్టార్ట్ చేసాం. మరి డిమోట్ చేయాలంటే డీసీ డిమో ఉంటుందా, డీసీ ప్రమోనే ఉంటుందా? డీసీ ప్రమోనే ఉంటుంది. సో ప్రెసెంట్ దీని స్టేటస్ ఏంటి? మై కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సారీ, సిస్టమ్ ప్రాపర్టీస్, కంప్యూటర్ నేమ్, చేంజ్. సో వాట్ దిస్ పొజిషన్? దిస్ మీన్స్ అన్ని డిజేబుల్ ఉన్నాయంటే ఇది డొమైన్ కంట్రోలర్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. సో ఒకసారి డిమోట్ చేద్దాం. మనం డిమోట్ చేయాలంటే బెటర్ ప్రొసీజర్ ఏంటంటే, ముందు క్లయింట్స్ డిజైన్ చేయండి, తర్వాత డొమైన్ కంట్రోల్ డొమైన్ కంట్రోల్ రిమూవ్ చేయండి. ఓకే, అంటే యాక్టివ్ డైరెక్టరీ అన్ఇన్స్టాల్ చేయడమే. యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తే డొమైన్ కంట్రోలర్ అయింది, యాక్టివ్ డైరెక్టరీ అన్ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ వర్క్ గ్రూప్ అయిపోయింది మళ్ళీ. సో వర్క్ గ్రూప్ నుంచి డొమైన్ కంట్రోల్ వెళ్ళడం కోసం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసాం. మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీ అన్ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ డొమైన్ కంట్రోల్ నుంచి వర్క్ గ్రూప్ మారిపోతుంది. ఓకే, సో ఈ క్లయింట్స్ని డిజైన్ చేసి డొమైన్ కంట్రోలర్ డిమోట్ చేసి మళ్ళీ ఇంకోసారి ప్రమోట్ చేసుకుందాం మనం మన ప్రాక్టీస్ కోసం. సో ఫస్ట్ ఎక్కడి నుంచి వద్దాం? XP2 నుంచి వద్దాం. XP2
సో బేసికలీ ఇట్ డజంట్ హ్యావ్ ద పర్మిషన్. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరితో లాగిన్ అయ్యాం? యూజర్ 2తో లాగిన్ అయ్యాం. యూజర్ 2 అనేది ఏంటి? డొమైన్ యూజర్ అకౌంట్. డొమైన్ యూజర్ అకౌంట్ డిఫాల్ట్ పర్మిషన్ ఉండదు. ఎయిదర్ యూ హావ్ టు లాగిన్ విత్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఆర్ లోకలైజర్ అకౌంట్. మనం ఇందాక లోకలైజర్ అకౌంట్ లాగిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ XP1లో చేయగలిగాం మనం. ఇక్కడ ఎందుకు చేయలేమంటే మనకు డొమైన్ యూజర్ అకౌంట్తో లాగిన్ అయ్యాం కాబట్టి, అంటే లిమిటెడ్ అకౌంట్ లాగిన్ అయ్యాం కాబట్టి ఆ పర్మిషన్స్ ఉండవు. ఇందాకే చెప్పాలండి, లిమిటెడ్ యూజర్ అకౌంట్ లాగిన్ అయితే మీకు అన్ని పర్మిషన్స్ ఉండవు అని. ఓకే, సో ఎయిదర్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో లాగిన్ అవ్వండి, లేకపోతే లోకలైజర్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఏంటి? అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ MIT@123. సో ఇప్పుడు మీరు చేయగలుగుతారు చేంజెస్. కంప్యూటర్ నేమ్ చేంజ్, యూ కెన్ మేక్ ఇట్ హియర్ యాజ్ వర్క్ గ్రూప్. గ్రూప్ సెట్ చేయండి. ఇక్కడ మోర్లోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ చేసేయండి. ఓకే చేయండి. అడ్మినిస్ట్రేటర్ టైప్ చేయండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ MIT@123. డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ పాస్వర్డ్ అనమాట. సో మరి ఇచ్చిన క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్ అయితే కనుక వెల్కమ్ టు వర్క్ గ్రూప్ అని చెప్పేసి వస్తుంది. తప్పది తప్పు అని చెప్తుంది. సో వెల్కమ్ వచ్చింది కదా, అంటే మన వచ్చిన క్రెడెన్షియల్స్ అన్ని కరెక్టే. యా చెప్పండి కృష్ణేశ్వర గారు. సో స్టార్ట్ చేద్దాం. చెప్పండి, ఏదైనా మెసేజ్ చేయండి. కెన్ వి జాయిన్ ఇంటూ డొమైన్ బై లాగింగ్ ఇంటూ లోకలైజర్ అకౌంట్? చేయొచ్చు, ఇందాక చేశాం కదా, ఇక్కడ XP1లో చేశాం కదా ఆల్రెడీ. అయితే మీకు కావాల్సింది ఏంటి? ఇది లోకల్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నేను యూజర్ అంటే ఇక్కడ లోకల్ అకౌంట్ కనపడుతుంది కదా మీకు. XP1 తీసి కంప్యూటర్ అకౌంట్ లోకల్ అకౌంట్, ఇది పాస్వర్డ్ లేదు అసలు. సో నేను ఇప్పుడు డిజైన్ చేస్తాను చూడండి. డెఫినెట్లీ ఐ కెన్ డూ. సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో మనం ఆల్రెడీ ఇప్పుడు లోకల్ అకౌంట్ లాగానే ఉన్నాం, మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, రిమూవ్ చేయండి. ఇక్కడ వర్క్ గ్రూప్ టైప్ చేయండి. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్, డొమైన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ డొమైన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియకపోతే మనం డిజైన్ చేయలేం. ఓకే, పాస్వర్డ్ MIT@123. డొమైన్ యూజర్ పాస్వర్డ్ మన దగ్గర ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలేం. మనం లాగిన్ అయింది మాత్రం లోకల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం. సో ఏ అకౌంట్తో లాగిన్ అయ్యాం అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో బై డిఫాల్ట్ డొమైన్ యూజర్తో, డొమైన్ అడ్మినిస్ట్రేటర్తో కాకుండా డొమైన్ లిమిటెడ్ యూజర్ అకౌంట్తో లాగిన్ అయితే మీరు డొమైన్ నుంచి యాడ్ చేయడం కానీ డొమైన్ నుంచి డిస్టైన్ చేయడం కూడా కుదరదు. ఎందుకంటే ఈ ఆప్షన్స్ రావు మనకి. ఇవన్నీ డిజేబుల్ ఉంటాయి, డిఫాల్ట్ ఇన్ని ఆప్షన్స్ రావు, పైన 2-3 వస్తాయి అంతే. ఓకే, 2 క్లయింట్స్ కూడా వర్క్ గ్రూప్లో మారిపోయినాయి. సో ఇది వర్క్ గ్రూప్ అయిపోయింది, ఇది వర్క్ గ్రూప్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దామా? అడ్మినిస్ట్రేటర్ లేదు ఇక్కడ, యూజర్. సో ప్రాపర్టీస్కి వెళ్ళండి, కంప్యూటర్ చూడండి ఒకసారి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి వర్క్ గ్రూప్ అని. ఓకే, మారిపోయింది వర్క్ గ్రూప్కి, ఇది కూడా మారిపోయింది చూడండి. యూజర్ ఓకే చేయండి, చెక్ చేద్దాం. మై కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కంప్యూటర్ నేమ్ చేంజ్. సో ఇట్ వాజ్ ఆల్సో చేంజ్ టు వర్క్ గ్రూప్ స్టేటస్. 2 మారిపోయినాయి కదా. ఇప్పుడు డొమైన్ కంట్రోల్ కూడా డిమోట్ చేసేద్దాం. సో ఎలాగైతే ప్రమోట్ చేసామో అలాగే డిమోట్ చేయడం, దాని కమాండ్ కూడా DC ప్రమోనే. దానికి ఒక కమాండ్, దీనికి ఒక కమాండ్ లేదు. డొమైన్ కంట్రోల్ ప్రమోట్ చేయాలన్నా అదే కమాండ్, డిమోట్ చేయాలన్నా అదే కమాండ్. DC promo, DC promo.
వాట్ హ్యాపెన్ మీరు ఏ అకౌంట్తో లాగిన్ అయ్యారు? అక్కడ మన విండోస్ 8 హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్న కమాండ్. సో స్టార్ట్ అయింది చూడండి ఆల్రెడీ ఇప్పుడు. ఓకే స్టార్ట్ అయింది చూడండి. నెక్స్ట్ అనండి. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ ఇస్తుంది. మొత్తం అయితే లాస్ట్ ఛాన్స్ ఉంది. అంటే ఒకవేళ మీరు ఇంకా ప్రమోట్ చేస్తున్నారనుకోండి, ప్రమోట్ చేసి ఉంటే వాటిని కూడా తీసుకొని రండి అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఏం లోగో ఇది లాస్ట్ అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ సో మొత్తం ఇవన్నీ అన్ఇన్స్టాల్ అయిపోతాం మొత్తం చెప్తుంది. ఓకే మనకు అదే కావాల్సిందే. మొత్తం రిమోట్ మొత్తం డిలీట్ చేయమంటారు అంటే డిలీట్ చేయమని చెప్తున్నాం. డాటా కావాలంటే డాటా ఉంచుకోవచ్చు. సో పాస్వర్డ్ మీరు నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ క్రియేట్ చేసే నెక్స్ట్ వాడుకునే అకౌంట్కి ఇచ్చే పాస్వర్డ్ అనమాట ఇది. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ ఇస్తే ఆ పాస్వర్డ్ నెక్స్ట్ రన్ చేయడం కోసం పనిచేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న డొమైన్ యూజర్ అకౌంట్స్ అన్ని డిలీట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు స్టాండర్డ్ యూజర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట మనకి. సరే అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట సిస్టమ్లో. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్కి పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సెట్ చేసిన పాస్వర్డ్ తోటి మనం సిస్టమ్ రన్ చేస్తాం ఫర్దర్గా. ఓకే నెక్స్ట్ అనండి. సో ఇందాక పెన్సిల్తో రాసింది ఇప్పుడు పెన్సిల్ వెనక్కి తిప్పి తిప్పేస్తుంది, మొత్తం రిమూవ్ చేస్తుంది. సో మనం ఒక 2 minutes నుంచి 3 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అన్ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 2 to 3 minutes maximum. It's based on the system hardware configuration. హార్డ్వేర్ కన్ఫిగరేషన్ మినిమం వాడుతున్నాం అనుకోండి 10 minutes కూడా పడుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వై వీఆర్ యూజింగ్ విండోస్ సర్వర్ 2003 మీన్స్ 2012 ఉంది, 2016 ఉంది, 2019 రిలీజ్ అయింది. సో ఇప్పుడు మనం వాడుతున్న హార్డ్వేర్కి నేను వాడుతున్న కన్ఫిగరేషన్కి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఎర్లియర్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని చేస్తున్నాను. సో యాక్చువల్ ఐఎమ్ ప్లానింగ్ టు డీల్ ద 2016 సర్వర్ యాక్చువల్లీ. సో మొత్తం రెడీ చేసి పెట్టాను సెటప్ అంతా. కానీ ఈ 4 GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ మీద 16 సర్వర్ రన్ అవ్వట్లేదు వర్చువల్ మిషన్లో. మెయిన్ మిషన్లో చేయాలి. మెయిన్ మిషన్లో చేసి పోనీ క్లయింట్స్ సపరేట్గా వర్చువల్ మిషన్ రన్ చేద్దాం అంటే అలా కూడా 4 GB సరిపోదు. 2016 అంటే 4 GB మినిమం కావాలి ఒక ఓన్లీ సర్వర్ 2016కి. ఓకే సో ఐ ప్రిపేర్ టు గివ్ ద డెమో ఆన్ 2016 సర్వర్. బట్ డ్యూ టు ద ల్యాక్ సిస్టమ్ ప్రెసెంట్ లాక్డౌన్ నడుస్తుంది. సో ఇలాంటి చిన్న ఇష్యూస్ వల్ల యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. ఫర్దర్గా ఇంకెప్పుడన్నా మంచి పాసిబిలిటీస్ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. 2016 సర్వర్ మీద చూపిస్తాను మీకు. సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. కమాండ్స్ ఏం మారవు. ఈ గ్రాఫిక్స్ మారుతాయి, ప్రొసీజర్ కూడా మారదు. స్టెప్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, అంతే తేడా, అంతకుమించి ఏమి ఉండదు. ఇప్పుడు దాన్ని చెప్పిన టాపిక్స్ అన్ని కామన్గా ఉండే టాపిక్స్. 2008 తీసుకున్నా అంతే, 2016 తీసుకున్నా అంతే, 2012 సర్వర్ తీసుకున్నా అంతే. ఓకే వర్షన్ బై వర్షన్ కొంచెం ఫీచర్స్ మారుతూ ఉన్నాయి, ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి. సో ఈ యాక్టివ్ డైరెక్టర్లో ఇంతకుముందు అడామ్ సర్వీస్ అని, అలా సర్టిఫికేషన్ సర్వీస్ అని కొన్ని ఉంటాయి యాక్టివ్ డైరెక్టర్లో. సో 2016లో కొంచెం పెరిగిన ఆప్షన్స్. సో అంత డెప్త్గా మనం అలర్ట్ లేదు. అంత డెప్త్గా వెళ్ళాలంటే మనం MCSEకి వెళ్తాం. సో మన నెట్వర్కింగ్ కోర్స్లో బేసిక్స్ మనం నేర్చుకున్నాం కాబట్టి మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఒకటే. సో కింద ఫినిష్ అయిపోయింది, ఫినిష్ చేయండి. సెట్టింగ్స్ అప్లై అవ్వాలి అంటే రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయకపోతే సెట్టింగ్స్ అప్లై కావు. సో మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేద్దామా? ప్రాక్టికల్స్ మీరు చేయగలరు అనుకుంటే యూ కెన్ డూ. మీ ల్యాప్టాప్ కన్ఫిగరేషన్ బాగుంది, మీ వాడుతున్న కంప్యూటర్ కన్ఫిగరేషన్ బాగుంది అనుకుంటే 2008 డౌన్లోడ్ చేసుకోండి అట్లీస్ట్. 2012 అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, 2008 తీసుకొని బాగుంటుంది.
సో ఎందుకంటే ఈ సవర్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా చోట్ల ఇప్పటికి 2012 వాడుతున్నారు. 2008 వాడుతున్నారు. ఇంకా 2008, 2012 కూడా ఇంకా ప్రమోట్ అవ్వలేదండి. సారీ, 2008 ఇంకా ఎక్కువ మంది వాడుతున్నారు. అంటే కమర్షియల్ ఎన్విరాన్మెంట్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేసినంత ఫాస్ట్గా వాళ్ళు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ అవ్వాలి అంటే అన్ని రిసోర్సెస్ అన్ని మార్చుకోవాలి. కమర్షియల్ ఎన్విరాన్మెంట్లో మార్చుకోవాలి అంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. అందుకని ఒక్కసారి సెటప్ చేసినప్పుడు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారో అది వాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అది రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అవుతున్నప్పుడు ఎందుకు మార్చుకోవాలి వాళ్ళు? ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ దే అప్గ్రేడ్. ఎందుకంటే వాళ్ళు కొనుక్కొని వాడుకోవాలి కదా. సో 2008 సవర్ని వాడుకోవడం కోసం, దాన్ని కొనుక్కోవడం కోసం సమ్ ఖర్చు పెట్టుంటారు వాళ్ళు. ఓకే, సో మళ్ళీ 2012 వచ్చింది, అది మార్చుకోవాలంటే మళ్ళీ కొనుక్కోవాలి వాళ్ళు. సో అట్లా ప్రతిసారి పర్చేజ్ చేస్తూ వెళ్ళాలంటే ఒకవేళ ఇక్కడ ఇదంతా వెరీ గుడ్ 2008 అంతా చాలా బాగుంది అనుకోండి, మళ్ళీ 12కి వెళ్తే కొన్ని ఫీచర్స్ పోతే, వాళ్ళు అనుకున్న ఆప్షన్స్ సరిగ్గా పనిచేయకపోతే, సో కొత్త ఆప్షన్స్ కావాలనుకున్నప్పుడు డెఫినెట్లీ దే విల్ గో టు. ఓకే, సో కమర్షియల్ ఎన్విరాన్మెంట్స్లో రియల్ టైంలో చాలా మంది వాడుతున్న వాళ్ళు సెటప్ చేసినప్పుడు ఏ సర్వర్ అయితే ఉందో దాదాపుగా అవే ఉంటాయి. ఓకే, అంటే 2008 ఎక్కువ నడుస్తుంది. ఇంకా 2012లో 16 ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కొంచెం టైం పట్టొచ్చు రావడానికి, పూర్తి రావడానికి. ఓకే, సో ఇక్కడ ఎందాక ఇచ్చిన అకౌంట్ ఏంటి, మీ పాస్వర్డ్ ఏంటి, MIT@123 అని ఇచ్చాను. సో లాగిన్ అయ్యాను. సో ఇది ఫ్రెష్ అకౌంట్ అనమాట. ఇప్పుడు నౌ ఇట్ బికెమ్ వర్క్ గ్రూప్. ఈ వర్క్ గ్రూప్లో ఉంది ప్రెసెంట్. ఇప్పుడు చూద్దాం ఆ స్టేటస్ ఒకసారి. My computer, right click, properties and system properties. So now you can check by using computer name change. ఓకే, సో వర్క్ గ్రూప్లో ఉంది కదా. సో ఇప్పుడు దాకా మనం డొమైన్ అనే కాన్సెప్ట్ చూసాం. అంటే డొమైన్ కంట్రోల్ని ప్రమోట్ చేయడం, క్లయింట్స్ని జాయిన్ చేయడం. మళ్ళీ రివర్ట్ అయిపోయాం మనం. క్లయింట్స్ నుంచి వర్క్ గ్రూప్కి వచ్చాం, అట్లాగే డొమైన్ కంట్రోల్ నుంచి వర్క్ గ్రూప్ కూడా వచ్చాం. ఓకే, సో మనం ఇప్పుడు డొమైన్ యూజర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే మళ్ళీ మాకు డొమైన్ కావాలి. అందుకని మళ్ళీ ఇంకోసారి మనం ప్రమోట్ చేద్దాం. ఓకే, మనకి కొంచెం ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి ఒకసారి మొత్తం రిమూవ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి వేరే పేరుతో క్రియేట్ చేద్దాం మనం. ఓకే, సో ప్రీ రిక్వెస్ట్ అండ్ డొమైన్ కంట్రోల్ ప్రమోట్ చేయడానికి వర్క్ గ్రూప్లో ఉండాలి. వర్క్ గ్రూప్ ఉంది ఆల్రెడీ. ఐపీ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ సెట్ చేసి ఉంచాం, మనమేం మార్చలేదు. ఓకే, డిఎన్ఎస్ ఉండాలి ఆల్రెడీ, అది కూడా మార్చలేదు మనమేమే. సో మరి ప్రమోట్ చేద్దామా? ప్రమోట్ చేయడం కోసం కమాండ్ ఏంటి? అగైన్ డీసీ ప్రమో. ఈసారి ఏ పేరు ఇద్దాం? idea.com ఇస్తున్నా ఈసారి. idea.com లేకపోతే మన ఇష్టం అయిపోయినా నేర్చుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ srinivas.com ఇదే నేర్చుకోవచ్చు మన ఇష్టం. ఓకే, సో వాట్ ఎవర్ ద నేమ్ యూ కెన్ డూ ఇట్. పక్కన .com ఉండాలా? అవసరం లేదు. .com అవసరం లేదు. .org కూడా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. .org కూడా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. లేదు .hyderabad అని కూడా వచ్చు. .hyd, దట్స్ యువర్ చాయిస్. ఒక ఎక్స్టెన్షన్ కావాలంతే. డొమైన్ నేమ్లో రూల్ ఏంటి? డొమైన్ నేమ్ ఇవ్వడానికి అంటే దాని పక్కన ఎక్స్టెన్షన్ కంపల్సరీగా ఉండాలన్నమాట. మీ డొమైన్ నేమ్ పక్కన ఎక్స్టెన్షన్ కంపల్సరీగా ఉండాలి. ఎక్స్టెన్షన్ లేకపోతే తీసుకోదు డొమైన్ నేమ్. ఓకే, సో ఇది .com అనుకోండి, డిఫాల్ట్ .com ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల దాన్ని యాక్సెస్ చేయడం అంటే మనకి గుర్తుపెట్టుకోవడం ఈజీ, అంతే, అంతమించి లేదు. మీకు గుర్తుపెట్టుకోవడానికి ఏం ప్రాబ్లం లేదనుకున్నప్పుడు యూ కెన్ డూ సెట్ యువర్ నేమ్, మీ ఇష్టం అది. ఓకే, సో నెక్స్ట్ అంటున్నాను srinivas.hyd అని ఇచ్చాను. సో గుర్తుపెట్టుకోండి పేరు, ఎందుకంటే ఇదే పేరుతో కదా నెక్స్ట్ అంతా రన్ చేస్తాం మనం. srinivas.hyd అని ఇచ్చాను. సో మన నెట్వర్క్ ఎన్విరాన్మెంట్లో అదే పేరుతో ఆల్రెడీ ఇంకెవరైనా వాడుతున్నారు అని చెప్పి చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ నేమ్ ఎవరు వాడలేదు అనుకున్నప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ వస్తుంది మనకి. సో యూ షుడ్ నాట్ యూజ్ దిస్ నేమ్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి అంటుంది. సో లేదు కాబట్టి కంటిన్యూ చూడండి. మనం వాడుతుంది 3 కంప్యూటర్లు. ఇక్కడ మన నెట్వర్క్ 100 కంప్యూటర్లు, 200 కంప్యూటర్లు లేవు కదా మన కన్ఫ్యూజ్ అవడానికి. సో శ్రీనివాస్ అండ్ డొమైన్ నెట్ బయాస్ నేమ్. నెక్స్ట్ 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 ఫినిష్. రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూ. పాస్వర్డ్ అవుతుంది. ఇప్పుడు రిజిస్టర్ పాస్వర్డ్ అంటాం దీన్ని. రిజిస్టర్ పాస్వర్డ్ కూడా నేను సేమ్ అదే పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్. సో డొమైన్ కంట్రోలర్ స్టార్ట్ అయింది చూడండి. సో మీరు గమనిస్తే నిన్నటికి వాటికి డొమైన్ కంట్రోలర్ ప్రమోట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ అన్నీ చేయడానికి మనకు ఒక
30 సెకండ్స్ కన్నా ఎక్కువ పట్ల. ఇవాళ చూడండి కనీసం 1 మినిట్ పట్టింది. కొంచెం టైం తీసుకుంది ఇవాళ. ఎందుకంటే డేటాబేస్‌లో కొంత డేటా ఆల్రెడీ ఉంది. ఆ డేటాతో అది రిమూవ్ చేసినా సరే ఆ డేటా ఉంటుంది. రికార్డ్స్ ఉంటాయి. మనం ఇచ్చిన డేటాతో పాత డేటాను కూడా చెక్ చేసుకుంటూ ఉంటది. ఇదేనా మ్యాచ్ అయినాయా అని. మ్యాచ్ అవ్వకూడదు కదా! సో, అందుకని టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు. సో, ప్రాక్టీస్ కోసం అంటే మళ్ళీ డిమోట్ చేయడం, ప్రమోట్ చేయడం మనం చేయొచ్చు గానండి. రియల్ టైమ్‌లో మాత్రం అలా చేయకూడదు. ఒకవేళ డిమోట్ చేసి మళ్ళీ ప్రమోట్ చేయాల్సొస్తే మళ్ళీ ఒకసారి ఫ్రెష్‌గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ చేయడం బెటర్. సో, ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. యాక్టివ్ డైరెక్టరీ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫినిష్. మన డొమైన్ నేమ్ ఏంటి? శ్రీనివాస్.hyd. సో, శ్రీనివాస్.hydకి క్లయింట్స్‌గా ఈ రెండిటిని చేయాలి మనం. సో, మన సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రమోట్ అయిపోయిన తర్వాత అప్ అయిన తర్వాత ఈ 2 చేద్దాం మనం. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్ అవుతుంది. ఇవి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ అండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో, డూ మోర్ ప్రాక్టీస్ ఫర్ యువర్ కన్వీనియంట్. ప్రాక్టీస్‌లో మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో. గ్రూప్‌లో మెసేజ్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. So these are all the things using in real time still now. So you have to understand the point. సో అప్ అయింది. మనం పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ ఏంటి? అడ్మినిస్ట్రేటర్ కదా. పాస్వర్డ్ ఏంటి? మన శ్రీనివాస్ డొమైన్ కదా. ఇది డొమైన్ కంట్రోల్ కాబట్టి దిస్ కంప్యూటర్ అని రావట్లేదు చూడండి. ఎందుకంటే ఇది డొమైన్ కంట్రోల్. దీనిలో లోకల్ డేటాబేస్ ఉండదు ఇంకా. ఓన్లీ డొమైన్ డేటాబేస్ ఉంటుంది ఇందులో. యూజర్ అకౌంట్ సంబంధించిన డొమైన్ డేటాబేస్ ఇందులో ఉంటుంది. లోకల్ డేటాబేస్ ఉండదు. అదే క్లయింట్‌లో కానీ వర్క్ గ్రూప్‌లో కానీ లోకల్ డేటాబేస్ ఉంటుంది. క్లయింట్ అయితే లోకల్ డేటాబేస్ అంటే డొమైన్ డేటాబేస్ ఉంటుంది. ఓకే. సో పాస్వర్డ్ MIT@123. లాగిన్. ఓకే. మన యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్ అంతా ఎక్కడ ఉంటుంది? స్టార్ట్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్‌లో ఉంటుంది. సో ఇది యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్. ఈ 3 ప్లస్ ఈ పాలసీస్. ఓకే. సో యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ప్రెజెంట్ దీని క్లయింట్స్ ఏమన్నా ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలి? మీ డొమైన్ డేటాబేస్ చూడండి. మీ డొమైన్ డేటాబేస్ ఇదంతా. మీ డొమైన్‌లో కంప్యూటర్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎన్ని క్లయింట్స్ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. ఎన్ని క్లయింట్స్ ఉన్నాయి ప్రెజెంట్? ఇంకా ఏం లేవు. దేర్ ఆర్ నో టైమ్స్ టు షో ఇన్ దిస్ వ్యూ బికాస్ వి డిడ్ంట్ జాయిన్ స్టిల్. ఇప్పుడు జాయిన్ చేయాల్సి ఉంది. జాయిన్ చేద్దాం మరి. సో ఫస్ట్ XP1 జాయిన్ చేద్దాం. ఈ సిస్టమ్ పేరు XP1 కదా. మై కంప్యూటర్ రైట్ క్లిక్ ప్రాపర్టీస్. ప్రీ రిక్వెస్ట్స్ అని చెక్ చేసాం ఆల్రెడీ. ఈ కంప్యూటర్ పేరు XP1. దీన్ని జాయిన్ చేస్తున్నా ఫస్ట్. డొమైన్ నేమ్ ఏమి ఇవ్వాలి? శ్రీనివాస్.hyd. మోర్ ఇక్కడ కూడా శ్రీనివాస్.hyd. ఓకే. ఓకే. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ MIT@123. ఓకే చేయండి. మీరు ఇచ్చినవన్నీ కరెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా డొమైన్లో జాయిన్ అయిపోతుంది. వెల్కమ్ చెప్పేసిందండి. డొమైన్లో జాయిన్ అయిపోయింది. మనకి ఏం ఎర్రర్స్ రాలేదు చూడండి. ఒకవేళ ఎర్రర్స్ వస్తే ఎలా డీల్ చేయాలి ఎర్రర్స్ అనేది సెషన్ లాస్ట్లో చెప్పుకుందాం. ఎలాంటి ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది సెషన్ లాస్ట్లో చెప్పుకుందాం మనం. మనకి ఎర్రర్స్ రావట్లేదు కాబట్టి సింపుల్గా అయిపోతుంది అంతా. ఎర్రర్స్ వస్తూ ఉంటే అప్పుడు కనిపిస్తుంది మనకి అంతా. ఏంటి ఎంత కష్టమా అని. సో జాయిన్ అయిపోయింది కాబట్టి మనం ఒకసారి సర్వర్ దగ్గరికి వెళ్ళి డొమైన్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి చెక్ చేద్దాం. క్లయింట్గా జాయిన్ అయిందో చెక్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే దెన్ యూ కెన్ గెట్ టు నో. సో XP1 జాయిన్ అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసిన XP1 ఉంటుంది. ఎందుకంటే అదొక్కటే ఉంది కాబట్టి ప్రెసెంట్ క్లయింట్గా. సో హౌ మెనీ క్లయింట్స్ we have in the domain means only one client. So XP1. సో డొమైన్ కంట్రోలర్ ఏది? డొమైన్ కంట్రోలర్ ఇచ్చేసి తెలుస్తుంది. MIT అనే కంప్యూటర్, MIT పేరుతో ఉన్న కంప్యూటర్ డొమైన్ కంట్రోలర్. డొమైన్ నేమ్ ఏంటి? శ్రీనివాస్.hyd. శ్రీనివాస్.hyd అనే డొమైన్లో MIT అనే పేరుతో ఉన్న కంప్యూటర్ డొమైన్ కంట్రోలర్, క్లయింట్ XP1 ప్రెసెంట్. మరి XP2 కూడా చేద్దాం. మరి XP2 కూడా క్లయింట్గా జాయిన్ చేద్దాం. సో దానికి ఏం చేయాలి? మన సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళి కంప్యూటర్ నేమ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నౌ యూ కెన్ డూ. సిస్టమ్ నేమ్ ఈస్ XP2 హియర్.
ఇక్కడ మోర్కి వెళ్ళండి, మోర్లో ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి, రూల్ ఏం లేదు, మర్చిపోతాను, ముందు అక్కడ ఎంటర్ చేయమని చెప్తున్నాం. డొమైన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అదే పేరు ఇవ్వండి, srinivas.hyd. సో పొరపాటు పేరు తప్పించాం అనుకోండి, HYDD ఇచ్చాను చూడండి. ఇప్పుడు మనకి దేర్ ఈస్ నో డొమైన్, ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. మనకి డొమైన్ అందుబాటులో లేదు అనే మీనింగ్ వచ్చేలాగా ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే తప్పించాం కదా మనం, అంటే అన్ని అరిగిపోతున్నాయి అంటే ఇవన్నీ అట్లా సెట్ చేసి పెట్టారేమో అనుకుంటారేమో అని చెప్పేసి చూపిస్తున్నాం మీకు. పేరు తప్పించేసి మీకు చూపిస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఏం చెప్తుంది, డొమైన్ కంట్రోలర్ ఫర్ ద డొమైన్ srinivas.hydd కుడ్ నాట్ బి కాంటాక్టెడ్. srinivas.hydd అనే పేరుతో ఉన్న డొమైన్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. వాస్తవానికి ఉందా? లేదు కాబట్టి కాంటాక్ట్ చేయలేకపోతుంది. అది ఏ పేరుతో ఉంది? srinivas.hyd పేరుతో ఉంది. మనం అదే నేమ్ ఉంటే కనుక మనకి వెల్కమ్ చెప్పేసేది. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? సో చూడండి, నేను కరెక్ట్గా చెప్పండి. నేను ఇప్పుడు చూడండి, వెల్కమ్ చెప్తాను మీకు. ఆ డొమైన్ కనెక్ట్ అయిపోయింది అది, ఎందుకంటే ఒకే నెట్వర్క్లో ఉంది కదా. ప్రీరిక్విజిట్స్ అని మీట్ అయింది కదా. ఈ ప్రీరిక్విజిట్స్ గురించి కావాలనుకుంటే మీరు ప్రీవియస్ సెషన్ చూడండి. ఓకే, యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాను, అక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను, డొమైన్ యూజర్ సంబంధించింది. సో అథెంటికేషన్ చెక్ చేసుకుంది, వెల్కమ్ చెప్పింది డొమైన్కి. సో డొమైన్లో క్లయింట్గా జాయిన్ అయిపోయింది. సో రీస్టార్ట్ చేస్తే సెట్టింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. సో ఒకసారి చెక్ చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే XP2 కూడా జాయిన్ అయిపోయింది చూడండి ఇక్కడికి. సో we have a domain. In that domain we have a domain controller and 2 clients. ఇంకో క్లయింట్ ని కనుక మనం తీసుకొచ్చామంటే ఇప్పుడు అంటే 4 మిషన్స్ ఒకే దానిలో ఒకే మిషన్ రన్ చేయాలంటే కొంచెం స్లో అయిపోతుంది. ఇంకా ఇప్పుడే స్లో అయిపోయింది బాగా. అందుకే మనం 3 మిషన్స్ రన్ చేస్తున్నాం. అప్పటికి హోస్ట్ మిషన్ ఒకటి ఉంది, హోస్ట్ మిషన్ కాకుండా గెస్ట్ 3 రన్ అవుతున్నాయి ఇప్పుడు. అయిపోయింది కదా. సో ఈ మిషన్స్లో ఇప్పుడు నేను యూజర్ అకౌంట్స్ ఏం క్రియేట్ చేయట్లా, చేయను. సో యూజర్ డిఫాల్ట్గా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉంది ఇందులో డొమైన్లో. ఆ డొమైన్ అకౌంట్ ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు. డొమైన్ పాస్వర్డ్ ఏంటి, MIT@123. ఇక్కడ ఏ అకౌంట్ లాగిన్ అవుతారు, XP1 అంటే దిస్ కంప్యూటర్, లేకపోతే డొమైన్ యూజర్ లాగిన్ అవ్వచ్చు, లోకల్ యూజర్ లాగిన్ అవ్వచ్చు. లోకల్ యూజర్ అంటే దిస్ కంప్యూటర్, అంటే లోకల్ డేటాబేస్ అందుబాటులో ఉంది, డొమైన్ డేటాబేస్ కూడా అందుబాటులో ఉంది ఇందులో. సో మనం ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్ని ఎవరి ఇచ్చామంటే డొమైన్ యూజర్ ఇచ్చాం కాబట్టి డొమైన్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అన్నామంటే ఇంకా లాగిన్ అవుతుంది. మీకు పర్మిషన్స్ అన్ని ఉంటే కనుక లాగిన్ అవుతుంది, పర్మిషన్స్ లేకపోతే లాగిన్ అవ్వదు. ఓకే, యూజర్స్ క్రియేట్ చేద్దాం. సో యూజర్స్ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక హెడ్ ఉంటే యూజర్, 2 హెడ్స్ ఉంటే గ్రూప్ అనమాట. ఒక హెడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడం కోసం విండో వస్తుంది. న్యూ ఆబ్జెక్ట్ యూజర్ అని చూడండి. నిన్న యూజర్స్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ అని చెప్పేసి యూజర్ని సెలెక్ట్ చేశాం కదా, అది స్టాండర్డ్ ప్రొసీజర్, అందుకే మీకు అది చెప్పాను నిన్న. ఓకే, న్యూ అని యూజర్ అకౌంట్. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఎలాంటి విండో వస్తుందో ఇక్కడ క్లిక్ చేస్తే కూడా అలాంటి విండో వస్తుంది. సో పక్కన క్లిక్ చేస్తే 2 హెడ్స్ క్లిక్ చేస్తే గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ అనేది ఏంటంటే అదొక ఫోల్డర్ లాంటిది అనమాట. మనం ఒక యూజర్కి పర్టికులర్ పర్మిషన్ ఇవ్వాలనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టైంలో లాగిన్ అవ్వకూడదు అని పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఒక యూజర్కి ఇవ్వాలనుకుంటే యూజర్ ప్రాపర్టీస్కి వెళ్ళి సెట్ చేసేయచ్చు మనం. అదే పర్మిషన్ 20 మందికి ఇవ్వాలనుకుంటే 20 మందికి వేరు వరకు ఇవ్వాలంటే మీకు ఒక్కొక్క యూజర్కి పర్మిషన్ ఇవ్వడానికి మీకు 5 మినిట్స్ పట్టింది అనుకోండి. 20 యూజర్కి ఇవ్వాలంటే సేమ్ ప్రొసెసర్ 20 టైమ్స్ చేయాలంటే కొంచెం మొనటనే కదా. అందుకే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ 20 యూజర్స్ని ఒక గ్రూప్లో పడేయండి, తీసుకెళ్ళి గ్రూప్లో పడేసి ఆ గ్రూప్కి పర్మిషన్ ఇచ్చేసేయండి. ఆ 20 మందికి ఆ పర్మిషన్ వచ్చేస్తుంది. గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గ్రూప్లో యూజర్స్ని ఎట్లా యాడ్ చేయాలో చూద్దాం మనం. ఓకే, సో ఒకే అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇదే కమాండ్, ఇదే యూజర్ క్రియేట్ చేయడం మనం ఒక కమాండ్లో కూడా చేయొచ్చు. మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా చేయొచ్చు. మీరు కమాండ్ ప్రాంప్ట్లో చేద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్లో ఎట్లా చేయాలి అంటే నెట్ స్పేస్ యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ user1 అని ఇస్తున్నాను. user1 వద్దులేండి, ఇందుకు ఇచ్చాం కదా.
శ్రీనివాస్ గారు డొమైన్ నేమ్ C1 అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. C1 పాస్వర్డ్ MIT@123/యాడ్. ఇది కమాండ్ అనమాట. యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడం కోసం కమాండ్ ఇది. సో కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మనం ఇక్కడ యూజర్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ రిఫ్రెష్ చేస్తే యూజర్ అకౌంట్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది చూడండి. సో ఇక్కడ కమాండ్ ఏం చెప్తుంది? కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. మన కమాండ్ అంటే సింటాక్స్ కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడం కుదిరింది. ఓకే, యూజర్ అకౌంట్ ఏంటి? Sri1 అనే పేరుతో క్రియేట్ చేశాను. పాస్వర్డ్ MIT@123. మనం ఏం చేయబోతున్నాం, యాడ్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం అనేది ఇక్కడ చెప్పాలి. యాడ్ చేస్తున్నాం. సో ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయండి, రిఫ్రెష్ చేయండి ఒకసారి. రిఫ్రెష్ ఆప్షన్ ఇది, రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేద్దామా. వచ్చింది చూడండి Sri1. ఓకే, సో Sri2 అట్లా ఒక 10 యూజర్స్ అని చాలా ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట మీరు ఇక్కడ. అదే గ్రాఫికల్ మోడ్ అనుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది ఆ కమాండ్. మీన్ ప్రతిసారి ఆ విండో ఓపెన్ చేయటం, ఆ విండోలో క్రెడెన్షియల్స్ అన్ని ఎంటర్ చేయటం, ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే జనరల్గా సర్వర్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరైనా గ్రాఫికల్ మోడ్ వాడరు. ఇక్కడ రావట్లేదంటే అంటారా, రిఫ్రెష్ చేస్తే కనిపిస్తుంది అక్కడ. సో అందరికి అదే పాస్వర్డ్ సెట్ చేస్తాను నేను. C7 పేరు దాకిద్దాం మనం. 8 9 ఇంకొక అకౌంట్ క్రియేట్ చేద్దాం మనం. 10. సో దిస్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ యూజర్ అకౌంట్స్. మీకు కావాలంటే నోట్ చేసుకోండి యూజర్ అకౌంట్ని. సో రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ ఇదనమాట రిఫ్రెష్ ఆప్షన్. సో వచ్చేసినాయి యూజర్ అకౌంట్స్ అన్ని మనం క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్స్. సో చాలా టైం సేవ్ అయిపోయింది మనకి. సో యూజర్ అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడ మామూలుగా మనం గ్రాఫికల్ మోడ్లో క్రియేట్ చేసినప్పుడు ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయో సేమ్ అలాంటి ప్రాపర్టీస్ ఉంటుంది, తేడా ఉండదు. ఓకే, మనం మామూలుగా గ్రాఫికల్ మోడ్లో క్రియేట్ చేసిన Sri1. సో Sri1 కూడా అలాగే ఉందిగా, తేడా ఏం లేదు కదా. సో గ్రాఫికల్ మోడ్లో చేసిన, క్యారెక్టర్ మోడ్లో చేసిన ప్రొసీజర్ అదే. మీన్ ప్రొసీజర్ మారుతుంది కానీ మనకి రిజల్ట్ మారదు. ప్రొసీజర్ మీన్స్ మనం ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతాం అది మారుతుంది కానీ మనకి రిజల్ట్ మారదు. ఓకే, సో ఒకసారి మరి ఈ Sri1 అనే అకౌంట్తో Sri2 అనే అకౌంట్తో క్లయింట్ లాగిన్ అయి చూద్దామా. ఇంకొక మాట చెప్పాను మీకు ఆల్రెడీ, మన లోకల్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ క్రియేట్ చేయాలా, లిమిటెడ్ అకౌంట్ క్రియేట్ చేయాలని ప్రతిసారి మనకు ప్రాంప్ట్ చేస్తుంది. యూ కెన్ సెలెక్ట్, యూ కెన్ క్రియేట్ ఈవెన్ ఎండ్ నెంబర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ ఇన్ లోకలైజ్డ్ అకౌంట్ ఓన్లీ. లోకలైజర్స్ అయితే ఎన్నిసార్లైనా అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, కానీ డొమైన్ యూజర్ మాత్రం అని అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ డొమైన్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ క్రియేటెడ్. ఇక ఫర్దర్గా మీరు క్రియేట్ చేసే ప్రతి అకౌంట్ లిమిటెడ్ యూజర్ అకౌంటే, గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఓకే, లిమిటెడ్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ అవుతుంది డిఫాల్ట్గా. సో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దామా. సో ఇక్కడ డొమైన్ అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యాం. సో ఒకసారి లాగ్ ఆఫ్ చేసి లాగ్ ఆఫ్, కంట్రోల్ డిలీట్. Sri1 కదా ఇచ్చాం మనం, Sri1 ఈవెన్ Sri2 Sri3 Sri4 అట్లా మొత్తం Sri10 దాకా ఇచ్చాం మనం. సో పాస్వర్డ్ ఏమి ఇచ్చాం, MIT@123 ఇచ్చాం. సో లాగిన్ అయిపోయిందిగా, క్లయింట్ మిషన్ లాగిన్ అయిపోయింది. సో క్లయింట్ 2లో కూడా లాగిన్ అవుతాం చూడండి. క్లయింట్ 2లో Sri1తో లాగిన్ అవుతామా. Sri1 పాస్వర్డ్ ఏంటి, MIT@123. సో ఇక్కడ మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమైన్ యూజర్ కదా ఇది, డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమైన్ యూజర్ కాకుండా దిస్ కంపెనీ సెలెక్ట్ చేస్తే లాగిన్ అవ్వదు. ఏం చెప్తుంది, ద సిస్టమ్ కుడ్ నాట్ లాగ్ యూ ఆన్. ఎందుకని, మేక్ షూర్ యువర్ యూజర్ నేమ్ అండ్ డొమైన్ ఆర్ కరెక్ట్. సో ఈ పేరుతో ఎలాంటి యూజర్ నేమ్ లేదు కాబట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో యూజర్ ఎక్కడిది, డొమైన్ యూజర్ కాబట్టి డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే లాగిన్ అవుతుంది. డొమైన్ యూజర్ కదా ఇది, అందుకని డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ, అప్పుడు వ్యాలిడ్ అవుతుంది. సో Sri1 అనే యూజర్తో 2 చోట్ల లాగిన్ అయ్యాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Sri1 అనే యూజరు పర్టికులర్ XP1లో లాగిన్ అవ్వాలి, XP2లో లాగిన్ అవ్వకూడదు అనుకోండి. మనం పర్మిషన్ ఇచ్చుకోవచ్చు. మనం ఎట్లా పర్మిషన్ ఇవ్వాలి అంటే, ఒక పర్మిషన్ చూపిస్తాం మీకు. సో మళ్ళీ కమ్ బ్యాక్ టు సర్వర్కి వచ్చాం మనం. ఇప్పుడు మన సర్వర్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఓకే, సర్వర్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ రండి. Sri1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ప్రాపర్టీస్కి వెళ్ళండి.
ప్రాపర్టీస్కి వెళ్ళి అకౌంట్కి వెళ్ళారంటే ఏ టైంలో లాగిన్ అవ్వాలి, ఏ టైంలో లాగిన్ అవ్వకూడదు, ఏ కంప్యూటర్ లాగిన్ అవ్వాలి, ఏ కంప్యూటర్ లాగిన్ అవ్వకూడదు అన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ లాగాన్ టు అని చెప్పేసి డిఫాల్ట్గా ఏముంది, అన్ని కంప్యూటర్స్ లాగిన్ అయ్యే పర్మిషన్ డిఫాల్ట్గా ఉంది. అలా కాదు, నేను ఇచ్చిన పేరుతో ఉన్న కంప్యూటర్లో మాత్రం లాగిన్ అవ్వాలి అని సెట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంప్లాయీ జాబ్ లొకేషన్ ఏంటంటే సత్తెనపల్లి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సత్తెనపల్లిలో పనిచేయాలి ఆయన రోజు వచ్చి. ఓకే, సో ఆయన వచ్చాడు లేదనేది ఆయన లాగిన్ అవ్వగానే తెలుస్తుంది అనమాట, వచ్చాడు అని చెప్పి రిపోర్ట్ చేశాడు వాళ్ళ, లేకపోతే ఆబ్సెంట్ అయ్యాడు అంటే లాగిన్ అవ్వలేదు. ఇలా ఉంటుంది జనరల్గా సినారియో. సో ఒక రోజు పొరపాటు పని ఉండి కొంచెం సంథింగ్ ఆయన పని ఉంది, విజయవాడ వెళ్ళారు లేకపోతే హైదరాబాద్ వెళ్ళారు, కానీ ఆయన ఆప్షన్ పడకూడదు అనుకున్నారు. అందుకని హైదరాబాద్లో ఒక ఎంప్లాయ్ అక్కడ కుమ్ముకి అయిపోయి స్టేషన్కి వెళ్ళిపోయి, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఒక కంప్యూటర్ లాగిన్ అయ్యి వచ్చారు ఆయన. లాగిన్ అవ్వగా అటెండ్ అయినట్టేగా. అలా లాగిన్ అయ్యారనుకోండి, సో వాస్తవానికి ఆయన పని చేయట్లేదు కానీ లాగిన్ అయినారు ఆయన. మిషన్ వేస్ట్, వర్క్ వేస్ట్ అయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఉందనుకోండి, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఉన్నారనుకోండి. సో వీళ్ళకి ల్యాబ్ ప్రాక్టికల్స్కి టైం అలొకేట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే టైమింగ్స్ సిస్టమ్స్ అలొకేట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 10 దాకా ఈ 10 సిస్టమ్స్ మాత్రమే ఫస్ట్ ఇయర్ లాగిన్ అవ్వాలి. సెకండ్ ఇయర్ వాళ్ళు 11 నుంచి 20 కంప్యూటర్స్ వరకు, థర్డ్ ఇయర్ వాళ్ళు 21 నుంచి 30 వరకు, ఫోర్త్ ఇయర్ వాళ్ళు 31 నుంచి 40 వరకు. ఆ మెషిన్సే యూజ్ చేయాలి, వేరే మెషిన్స్ యూజ్ చేయకూడదు. ఇలా కావాలని సెట్ చేస్తారనమాట. సో ఫస్ట్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి ఫస్ట్ యూజర్ ప్రాపర్టీస్కి వెళ్ళి మీ ఫస్ట్ ఇయర్ యూజర్కి వెళ్ళి ఆ ప్రాపర్టీస్కి వెళ్ళి ఆ 10 కంప్యూటర్ నేమ్స్ స్పెసిఫై చేశారనుకోండి, ఆ 10 కంప్యూటర్ తప్ప మిగతా వాటిలో లాగిన్ అవ్వలేదు. ఎప్పుడు మీరు అంతా డొమైన్ అంతా మీరు రెడీ చేసుకున్నప్పుడు. ఓకే, ఇక్కడ XP1 ఇస్తాను. XP1 అనేది ఒక సిస్టమ్ నేమ్, XP2 ఇంకో సిస్టమ్ నేమ్. సో XP1లో మాత్రమే లాగిన్ అయ్యేలా పర్మిషన్ ఇచ్చాను, XP2లో లాగిన్ అవ్వలేడు. చూద్దాం ఒకసారి చెక్ చేద్దామా. సో ఈ పర్మిషన్ వెంటనే అప్డేట్ అయిపోతుంది అంటే కొన్నిసార్లు కొంచెం లేట్ అవ్వచ్చు. ఎంత టైం పట్టవచ్చు అంటే 3 సెకండ్స్ నుంచి 3 డేస్ పట్టవచ్చు. మనం ఇచ్చిన పర్మిషన్ ఏమంటాం అంటే పాలసీ అంటాం. ఈ పాలసీ సర్వర్లో వెంటనే అప్డేట్ అవ్వాలి అంటే, సర్వర్లో అలాగే క్లయింట్లో కూడా అప్డేట్ అవ్వాలిగా. అప్డేట్ అవ్వాలి అంటే అది ఎంత టైం పట్టవచ్చు అంటే సుమారుగా డిఫాల్ట్గా 3 సెకండ్స్ నుంచి 3 డేస్లో పట్టవచ్చు. అలా కాకుండా ఇప్పుడే అప్లై అవ్వాలనుకుంటే మీరు ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఆ కమాండ్ ఏంటంటే GP అప్డేట్. అంటే పాలసీ ఇచ్చిన ప్రతిసారి మీరు కమాండ్ యూజ్ చేయడం నేర్చుకోండి. కమాండ్ ఇస్తే GP అప్డేట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా పాలసీ అప్డేట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్రొసెసర్ చూపించాలా, అప్డేటింగ్ పాలసీ అని వస్తుంది అక్కడ అని విండో క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు XP2 ఎక్కడ ఉంది, XP2 కదా మేము ఇచ్చాం, XP1కి ఇచ్చామా, XP1కి లాగిన్ అయ్యేలా ఇచ్చాం. XP2లో ఇప్పుడు లాగిన్ ట్రై చేస్తే చూడండి ఏమంటుందో. 3.1 కదా ఇచ్చాం పాలసీ మనం, 3.1తో లాగిన్ అవుదాం ఒకసారి. MIT@123. XP2లో ఇచ్చాం, XP1లో ఇచ్చామా, చెక్ చేద్దాం. XP1లో లాగిన్ అయ్యే పర్మిషన్ ఇచ్చాం కానీ ఇంకా అప్డేట్ అవ్వలేదు. XP2లో స్టిల్ లాగిన్ అయింది. XP2 కదా ఇది, XP2 కదా, XP2 స్టిల్ లాగిన్ అయింది అంటే పాలసీ ఇంకా అప్డేట్ అవ్వాలి. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం పాలసీని. GP అప్డేట్. సో హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో పాలసీ అప్డేట్ అయిపోయింది బట్ ఇంకా ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. ఒకసారి చెక్ చేద్దాం. లాగ్ ఆఫ్. అందులో ఇది XP1 ఇక్కడైతే లాగిన్ డిఫాల్ట్ లాగిన్ అయిపోతుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, లాగ్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అవుతుంది, లాగ్ ఆఫ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. లాగ్ ఆఫ్ అన్ని చోట్ల అవుతుంది. ఇక్కడ లాగిన్ అవుతుంది, లాగిన్ అయిపోతుంది ఇక్కడ, బట్ ఇక్కడ లాగిన్ అవ్వకూడదు. మనకి ఈ విండో ఒకటి అడ్డం వస్తుంది ప్రతిసారి. C1 MIT@123 చూడండి, మెసేజ్ వచ్చింది చూడండి. యువర్ అకౌంట్ ఈస్ కాన్ఫిగర్డ్ టు ప్రివెంట్ ఎర్రర్ మెసేజ్ చూడండి. మన పాస్వర్డ్ తప్పించాం అనుకోండి, తప్పిస్తే వేరే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ అకౌంట్
యువర్ అకౌంట్ ఈస్ కాన్ఫిగర్డ్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ యూజింగ్ దిస్ కంప్యూటర్. ప్లీజ్ ట్రై అనదర్ కంప్యూటర్. ఈ కంప్యూటర్లో మీకు లాగిన్ అయిన పర్మిషన్ని ప్రివెంట్ చేశారు. ఇంకో కంప్యూటర్ ట్రై చేయండి అని చెప్తుంది. ఓకే, పర్టికులర్ టైం లాగిన్ అయ్యే పర్మిషన్ లేకపోతే ట్రై అగైన్ లేటర్ అంటుంది. ఓకే, సో పర్మిషన్ తీసేస్తే మళ్ళీ లాగిన్ అయిపోతుంది. సో పర్మిషన్స్ ఇట్లా మేనేజ్ చేసుకోవాలి మనం. ఇలా చాలా ఉంటాయి. అకౌంట్ లాగ్ అంటూ ఆల్ కంప్యూటర్స్ అన్నామనుకోండి, దెన్ అక్కడ లాగిన్ అయిపోతుంది. మళ్ళీ జీపీ అప్డేట్ ఇచ్చాం, ఇప్పుడు లాగిన్ అయిపోతుంది. చూడండి, MIT @123 లాగిన్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద వే. పర్టికులర్ టైం లాగిన్ అవ్వకుండా చేయొచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో మీరు ఆ డౌట్ని టెక్స్ట్ చేయండి. ఐ విల్ మేక్ ఇట్ క్లియర్. ఓకే, దిస్ ఈస్ ద వే యూ కెన్ మేనేజ్ ద యూజర్ అకౌంట్స్. దిస్ ఈస్ అబౌట్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఇవాళ ఏం చూసామంటే టాపిక్స్ మనం డొమైన్ కంట్రోలర్ని ప్రమోట్ చేయడం, డిమోట్ చేయడం, క్లయింట్స్ని జాయిన్ చేయడం, డిస్జాయిన్ చేయడం ఒక ప్రాక్టీస్ చేసాం. ఇవి అన్నీ ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇంకా డౌట్స్ ఉంటే ప్రీవియస్ క్లాస్ని ఒకసారి రివ్యూ చేయండి. అంటే యూజర్ అకౌంట్స్ గురించి నేను చెప్పుకున్నాం, కానీ యూజర్ అకౌంట్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అని ఈరోజు చూసాం. డొమైన్ యూజర్ అంటే ఏంటి, లోకల్ యూజర్ అంటే ఏంటి, లోకల్ యూజర్లో మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఉంటుంది, లిమిటెడ్ అకౌంట్ ఉంటుంది. సేమ్ లైక్ దట్ డొమైన్ యూజర్లో కూడా ఉంటుంది. లోకల్ యూజర్లో అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. అట్లాగే డొమైన్ యూజర్లో కూడా అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ మనం క్రియేట్ చేసి చూసాం. లాగిన్ అయి కూడా చెక్ చేసాం మనం. ఏ యూజర్తో లాగిన్ అయితే ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయని మొత్తం మనం చెక్ చేసి చూసాం. సో దిస్ ఈస్ ద క్లాస్ టుడే. మీకు డౌట్స్ ఉంటే అడగండి, చాట్ ఓపెన్ చేసి అడగండి. అదర్వైజ్ విల్ క్లోజ్ ద సెషన్. సో ఐఎమ్ స్టాపింగ్ ద షేర్. డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? హలో, చెప్పండి సార్. జీపీ పాలసీస్ గురించి కూడా కొంచెం రిలీజ్ చేస్తారా? గ్రూప్ పాలసీయా? రేపు క్లాస్లో చెప్తానండి. అవును సార్. రేపు క్లాస్లో ఇవన్నీ ఫినిష్ చేస్తే మన సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే రేపు చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా రేపు అడగండి, ఇంకో సెషన్ తీసుకుందాం. లేకపోతే రేపు అంటే క్లయింట్ లో ఇన్స్టలేషన్స్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్, సర్వర్ సైడ్ నుంచి పుష్ చేయడం చేయొచ్చు. కానీ ఏంటంటే ఇవన్నీ మనకి వర్చువల్ మెషిన్స్ లో ఉంది. ఆ సాఫ్ట్వేర్ తీసుకొని మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసి కొంచెం కష్టం అవుతుంది మనకి. రియల్ టైమ్ లో అయితే చాలా బాగుంటుంది. అది మన సిస్టమ్స్ ఉంటే ఏదైనా చిన్న సాఫ్ట్వేర్స్. అవును, 2003లో ఏముంటుందంటే జస్ట్ అదేనండి. WDS అనేది మీకు అంటే డిప్లాయ్మెంట్ సర్వీస్ అనేది మీకు 2008 నుంచే స్టార్ట్ అయింది. ఆ డిప్లాయ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఇందులో 2003లో డిప్లాయ్మెంట్ అనేది ఒక ఆప్షన్ అనమాట. రూల్లో ఉండదు. మీకు చూపిస్తారండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? సెషన్ క్లోజ్ చేయని వాళ్ళకి. ఓకే సార్.